నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే అంశము చాలా విస్తృతమైనది. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళము బాధపడుతూనే ఉంటాము. ఎన్నో పరిహారాలు చేస్తుంటాము, ఎన్నెన్నో పూజలు చేస్తుంటాము. అయినప్పటికీ మాకు కలిసి రావట్లేదు, మాకు ధనం నిలవట్లేదు, అప్పుల పాలైపోతున్నాము, లేదా పెళ్లిళ్ళు కావటం లేదు. ఇలాగా ప్రతి సమస్యతోనూ ఎన్ని పూజలు చేసినా, ఎంత నియమనిష్టలతో ఉన్నా కానీ చిన్న కీలకం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఏమిటో తెలీదు, దాని పరిహారం ఎలా చేసుకోవాలో తెలీదు, ఎవరిని పూజించాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. ఇలాంటివన్నిటితో మనము ప్రతి నిత్యము ప్రతి ఇంట్లో ఇబ్బంది పడుతూనే ఉంటారు, అవునా? అయితే ఈ రోజు మీకు నేను చాలా కొత్త అంశాన్ని మీకు తెలియజేయబోతున్నాను. అది ఏమిటంటే కనుక, మనకి గ్రహాలు ఉన్నాయని తెలుసు అందరికీ. దాంతో పాటు ప్రతి రాశికి కూడా మిత్ర గ్రహాలు, సమగ్రహాలు అంటే సమమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు, శత్రుగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఏ ఏ రాసుల వాళ్ళకి ఏవి మిత్రగ్రహాలు, ఏవి శత్రుగ్రహాలు, ఏ గ్రహాల వల్ల మన వాస్తుకి, మనం నివసించే ఇంట్లో ఇబ్బంది కలుగుతోంది, ఏ ప్రాంతంలో ఇబ్బంది కలుగుతోంది, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమి చేసుకోవాలి, పూజల, హోమాల, లేదంటే రత్నధారణ, ఇలాగ మనకి తెలియక సతమతమవుతుంటాము. కాబట్టి ఈ రోజుతో మీకు అటువంటి సమస్య నేను ఇవ్వటం లేదు. చాలా వివరంగా ఒక్కొక్క రాశికి సమగ్రహాలు ఏంటి, లేదా అవి ఇచ్చే ఫలితాలు, శత్రుగ్రహాలు ఏంటి, అవి ఇచ్చే ఫలితాలు, మిత్రగ్రహాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలు, ప్రతి ఒక్కటి నేను మీకు సవివరంగా తెలియచేస్తాను. కానీ మీరు చేయవలసింది ఏంటి తెలుసా? స్కిప్ చెయ్యకుండా ప్రతిదీ వివరంగా తెలుసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వాళ్ళకి అధిపతి రవి. అయితే ఈ సింహరాశిది అగ్నితత్వానికి ప్రతీక. అయితే ఇది రాజయోగం కలిగించడము, రాజ్యరాశి అంటారు. ఎందుకంటే రవి రాజు నాయకుడు కాబట్టి నాయకత్వ లక్షణాలు కూడా ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అందుకే సింహరాశి సింహంలా ఉన్నాడు అంటారు కదా. అయితే దీంతో పాటు అధికారము, గౌరవము, రాజకీయ పదవులు, ప్రభుత్వ పదవులు, పరిపాలనా దక్షత, ధైర్యము, ఆత్మవిశ్వాసము, కీర్తి ప్రతిష్టలు ఈ రాశి యొక్క ముఖ్య లక్షణాలు. చూడంగానే చెప్పేయచ్చు ఈ గుణాలు ఉన్నవాళ్ళు అంటే కనుక వాళ్ళు సింహరాశి లక్షణాలు గల వాళ్ళు, సింహరాశి వాళ్ళు అని చెప్పొచ్చు. అయితే సూర్యుడు బలంగా ఉంటే కనుక ఈ సింహరాశి వాళ్ళకి సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు కలిగేయడంతో పాటు నాయకత్వ లక్షణానికి సంబంధించినటువంటి అవకాశాలు, అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేందుకు అవకాశాలు కనబడుతుంది. ఉన్నత స్థానంలోకి పెడతారు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రొఫెషన్ లో ఉన్నా ఉన్నత స్థానానికి వెళ్లేందుకు అవకాశాలు ఉంటుంది. ప్రజాదరణ పొందేందుకు, మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు విశేషమైన ప్రజాదరణ పొందేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మరి ఈ సింహరాశికి మిత్రగ్రహాలు ఎవరు అంటే చంద్రుడు, కుజుడు, గురువు. ఈ మూడు గ్రహాలు ఎక్స్ట్రాడినరీ అన్నమాట. అంటే మీకు మంచి ఫలితాలని ఇస్తారు. అది ఎలాంటి ఫలితాలు ఇస్తారు? చంద్రుడు కనుక మీకు అనుకూలంగా ఉంటే ప్రజాదరణ, కుటుంబ గౌరవము, మానసిక ప్రశాంతత, దీంతో పాటు గృహ సౌఖ్యం కూడా కలగజేస్తాడు చంద్రుడు. మరి కుజుడు అనుకూలంగా ఉంటే ఎలాంటిది అంటే ధైర్యము, శత్రువుల మీద విజయం సాధించడము, స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవడము, కోర్టులో ఉన్న స్థిరాస్తులు ఏవైనా ఉంటే అవి మీ పట్ల అనుకూలత రావడము, దీంతో పాటు భూములు, వాహనాలు కొనుక్కునే అవకాశము, యోగము కలిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే మరి గురువు అనుకూలంగా ఉంటే ఇక్కడ నేను ప్రతిదీ సవివరంగా తెలియచేస్తున్నాను. స్కిప్ చేసే ప్రయత్నం చేయకండి. మీ మిత్రగ్రహాలు ఎన్నుంటాయి, అవి ఇచ్చే ఫలితాలు, దాని దోషాలు కూడా నేను చాలా వివరంగా చెప్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా ఒక్కొక్కటి రాసుకునే ప్రయత్నం చేయండి. మరి గురువు అనుకూలంగా ఉంటే కనుక ధనలాభము, విద్య, సంతానాభివృద్ధి, పుణ్య ఫలితాలు, క్షేత్ర దర్శనము, గురువుల యొక్క కృప కలిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకా సమగ్రహాలు ఏంటి అంటే మిశ్రమ ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏంటి అంటే కనుక బుధుడు సింహరాశికి పూర్తిగా మిత్రుడు. అంటే సగం సగం ఫలితాలు ఇచ్చేటట్టుగా ఉంటాడు. పూర్తిగా మిత్రుడు కాదు, అలాని శత్రువు కూడా కాదు.
మరి స్థితిని బట్టి, ఆయన ఉన్న స్థానాన్ని బట్టి, ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలను ఇస్తాడు. సింహరాశికి మరి శత్రుగ్రహాలు ఎవరు అంటే శుక్రుడు, శని భగవానుడు. వీళ్ళిద్దరూ పూర్తి ఎగైనెస్ట్ అన్నమాట. మరి శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తాడు చూద్దాం. శుక్రుడు ముందు లోహాలు చూద్దాము. శుక్రుడు వెండి, వజ్రము, అంటే శుక్రుడికి రిజెంబల్ వజ్రము, చంద్రుడికి సంబంధించి సిల్వర్ కూడా శుక్రగ్రహానికి సంబంధించిందే అయి ఉంటుంది. ప్లాటినము అంటే ఈ 3 లోహాలు ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది కారకాలు అన్నమాట. మరి సాంప్రదాయ పరంగా చూసినట్టయితే వెండి శుక్రుడికి ప్రధాన లోహంగా చెప్తారు, కానీ అందరూ చంద్రుడికి ప్రధాన లోహం అంటారు. చంద్రుడితో పాటు శుక్రుడికి కూడా సిల్వరు ప్రధాన లోహం అన్నమాట. మరి జాతకంలో శుక్రుడు దోషంగా ఉంటే కనుక ఇంట్లో జరిగే వాస్తుపరంగా జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఆగ్నేయ దిశ మీకు దోషభూయిష్టంగా ఉంటుంది. విలాస వస్తువులు అన్నెసెసరీగా, అంటే అవసరం లేకపోయినా కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. అశుభ పరిణామాలు, అంటే ఏ పని తలపెట్టినా అశుభంగా ముగిసే అవకాశము. ఏ శుభకార్యాలు మొదలుపెట్టినా మొదలు బాగుంటుంది, కానీ చివరిలో అశుభంతో ముగిసే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంకా వాస్తు రీత్యా చూసినట్టయితే ఆ ఇంట్లో దంపతుల మధ్య కలహాలు రావడము, ఒకంత విడిపోవడము, లేదా అంటే ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడ్డం, అంటే మారకం లాగా ఉండే అవకాశాలు, మారకం అంటే చనిపోవడాలు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఎడబాటు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక ఖర్చులు, సంపాదన తక్కువ, ఖర్చులు ఎక్కువ. వ్యసనాలు, అంటే అనవసరమైన దుర్వ్యసనాలు, సప్త వ్యసనాలకు బానిస అయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో మానసిక ప్రశాంతత, సుఖ సంతోషాలు లేకుండా ఉండే అవకాశం ఉంది. అయితే మరి శుక్రగ్రహ దోషం వల్ల వచ్చే కష్టాలు ఏమిటి అంటే వివాహము ఆలస్యం అవుతుంది, అసలు అవ్వకపోవచ్చు. రెండవది, వివాహం అయినట్టయితే కనుక దంపతుల మధ్య సుఖ సౌఖ్యాలు లేకపోగా విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక అస్థిరత, విలాస వస్తువులకు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడము, విలాసాలకు ఎక్కువగా బానిస అవ్వడము జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరి పరిహారం ఏం చేసుకోవాలి అంటే ప్రతి శుక్రవారము తెల్లని పువ్వులతో అమ్మవారికి కానీ ఏదైనా స్వామివారికి కానీ పూజ చేసుకునే ప్రయత్నం చేయాలి. మహిళలకు వస్త్రదానం చేయండి, కనీసం చిన్నదైనా మీ యథాశక్తి వస్త్రదానం చేసుకునే ప్రయత్నం చేయండి. వస్త్రంతో పాటు సుగంధ ద్రవ్యాలను కూడా దాని మీద పెట్టి ఇచ్చినట్టయితే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలిగే అవకాశం ఉంది. శుక్రుడికి సంబంధించినటువంటి మంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకుని 48 రోజుల పాటు చదివే ప్రయత్నం చేసుకోవాలి. మరి శత్రుగ్రహమైనటువంటి శని భగవానుడు, శనికి సంబంధించిన లోహాలు ఏమిటి? ఇనుము, ఉక్కు, సీసము. ఈ 3 శని భగవానుడికి సంబంధించినవి. మరి ఈ శని భగవానుడు దోషంతో ఉన్నప్పుడు ఇనుము యొక్క ప్రభావము, అంటే ఆ వ్యక్తి యొక్క జాతకంలో శని భగవానుడు పాప స్థితిలో కనుక ఉంటే ఇంట్లో పడమర దిశ దోషభూయిష్టంగా ఉంటుంది. విరిగిపోయిన ఇనప వస్తువులను పారివేయాలి. తుప్పు పట్టిన సామాగ్రి ఏదైనా ఉందంటే కనుక దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేసుకోండి, లేదంటే వాటి యొక్క ప్రభావము మీ మీద ఎక్కువగా పడే అవకాశం ఉంది. మరి వాస్తు ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే ఉద్యోగాల్లో ఆటంకాలు, కోర్టు కేసులు, ఇంకా ఇతరత్ర కేసులు, అప్పుల భారము, ఆలస్యం అవ్వడము, మానసిక ఒత్తిడి, ఈ ప్రభావాలు ఎక్కువ కనబడతాయి. మరి శని దోషం వల్ల వచ్చే కష్టాలు ఏమిటి అంటే కనుక ఉద్యోగం ఉంటుంది, కానీ దానిలో ఇబ్బందులు ఉంటాయి. ప్రమోషన్ ను ఆలస్యంగా రావడం కానీ, అసలు ప్రమోషనే రాకపోవడం కానీ, శత్రువులు పెరిగే అవకాశం కనబడుతుంది. ఈ రోజు మిత్రుడు రేపు శత్రువు అవ్వడము, శత్రువుల సంఖ్య పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. కష్టానికి తగిన ఫలితము రాకపోవడము, దీంతో పాటు కుటుంబంలో బాధ్యతలు పెరిగే అవకాశం కూడా ఎక్కువ శాతం కనబడుతుంది. ఇలాంటివి కనిపించింది అంటే మీకు మీ యొక్క జాతకంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అన్నమాట. మరి పరిహారం ఏం చేసుకోవాలి అంటే ప్రతి శనివారము నల్ల నువ్వులు మీ యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. నల్లని వస్త్రాలు,
పేదలకు ఒకరికైనా కనీసము మీ శక్తి కొద్దీ భోజనం పెట్టే ఏర్పాటు చూసుకోండి. మరి శని భగవానుడి యొక్క మంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 108 లేదా 1008 చదవాలి. 48 రోజుల వ్యవధితో ఈ కార్యక్రమం చేయాలి. స్త్రీలైతే కనుక మరొక 5 రోజులు ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఋతుక్రమం పాటించే వాళ్ళు. మరి సింహరాశి వారికి రవి బలం పెంచే పరిహారాలు ఏంటంటే, రవి ఎక్కువ దోషభూయిష్టంగా ఉంటే కనుక ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేయండి. సూర్యోదయ సమయానికి ఆదిత్య హృదయం తప్పనిసరిగా చదువుకోండి. ఎర్ర గోధుమలను మీరు దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. రవికి సంబంధించినటువంటి మంత్రము అంటే, ఇక్కడ మంత్రాలు నేను మీకు ఒక విషయం చెప్పాలి. మంత్రాలు పాప గ్రహాలకు సంబంధించినవి మాత్రమే మీకు ఇస్తున్నాను. అందరికీ మంత్రాలు చదవక్కర్లేదు. ఆ రాశిలో ఏవైతే పాపగ్రహాలు ఉంటాయో వారికి సంబంధించిన మంత్రాలే ఇస్తున్నాను అని గమనించుకోవాలి. అందుకే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను. ఇప్పుడు రవి మంత్రము ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు 45 రోజుల వ్యవధి కాలంలో చదువుకోవాలి. మరి మహాపరిహారము అంటే, పరిహారాలు సామాన్యమైనవి. మహాపరిహారము అంటే కనుక సూర్యనారాయణ స్వామి దేవాలయ దర్శనం చేసుకోవడము, ఆ స్వామి వారిని ప్రతినిత్యము చదవడము, ఆదివారం నాడు మాంసము, మద్యము, మైథునము ఇలాంటివి చెయ్యకుండా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఎర్రని పువ్వులతో స్వామివారిని అర్చన చేసుకోవాలి. ఇలా చేస్తే కనుక మీకు వచ్చే ఫలితం ఏంటి అంటే, రాజయోగము, గౌరవము, పదవులు, నాయకత్వ లక్షణాలు కనబడతాయన్నమాట. ఇది మీ యొక్క రాశిలో మిత్రగ్రహాలు, పాపగ్రహాలు, సమగ్రహాలు ఈ వివరాలన్నీ గోచార రీత్యా చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా కావాలి అని అనుకుంటే కనుక మీ యొక్క జాతక పరిశీలన చేసుకున్నప్పుడు ఈ శత్రుగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమి ఇబ్బంది పడుతున్నాయి అనేది గణన చేసి చెప్పడం జరుగుతుంది. నమస్తే.